ఘనపరచెదన్ ప్రభువా, నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను ఘనపరచెదన్ ప్రభువా. నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి, నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను ఘనపరచెదన్ ప్రభువా. నీ రూపమునందు నీలమంటితో నన్ను చేసినది నీవే, నీ రూపమునందు నీలమంటితో నన్ను చేసినది నీవే. ఏ రూపము నాకు లేకముందే నన్ను చూచినది నీవే, ఏ రూపము నాలో లేకముందే నన్ను చూచినది నీవే. నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను ఘనపరచెదన్ ప్రభువా. నీ అరచేతి యందు నా రూపమును ముద్రించినది నీవే, నీ అరచేతి యందు నా రూపమును ముద్రించినది నీవే. నా శత్రువు చేతిలో చిక్కకుండా కాపాడినది నీవే, నా శత్రువు చేతిలో చిక్కకుండా కాపాడినది నీవే. నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను ఘనపరచెదన్ ప్రభువా, నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను ఘనపరచెదన్ ప్రభువా. నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి, నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి నిన్ను స్తుతించెదన్ దేవా. నిన్ను ఘనపరచెదన్ ప్రభువా. పరిశుద్ధుడైన యేసుక్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ప్రభు దిన ఉదయకాల శుభములు తెలియచేస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహాకృప మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. దయచేసి దేవుని సన్నిధానములో దేవుని వాక్యం వినేటప్పుడు శ్రద్ధతో ఉండాలని
ప్రభు పేరిట మనం చేస్తున్నాం. రండి దేవుని వాక్యంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. 4వ వచనాన్ని. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు శబ్దం తన ఎక్కువైంది కుమారుని బ్రదర్స్, ఎవరో మీట్ లో పెట్టండి. శబ్దం ఎక్కువైంది బ్రదర్స్, మీట్ లో పెట్టండి బ్రదర్. దయచేసి వినండి, దేవుని యొక్క వాక్యంలో ఉంది. దయచేసి వినండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడి లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించునుగా. ఈ క్రిస్మస్ దినాల్లో అనేకమైన క్రిస్మస్ వర్తమానాలు వింటూ వచ్చాం. ఈరోజు ప్రభు దినం ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుడు తన కుమారుని పంపెను. గమనించారా? దేవుడు తన కుమారుని పంపారు. ఎందుకు పంపారు? ఎవరి కోసం పంపారు? దేవుని కుమారుణ్ణి పంపటం వలన మనకు జరిగిన మేలేంటి? ఇందులో మనం ప్రభువును ఆరాధించాల్సిన గొప్ప సందర్భం ఏమిటి? ఇత్యాది విషయాలు మనం ఈ ఆరాధనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపారు. ఎందుకు పంపారు? ఆయన ఉద్దేశం ఏమిటి? దేవుడు తన కుమారుని పంపిన ఉద్దేశం ఏమిటి? ప్రియులారా, ఈ సందర్భంలో ఇంకో వచనం కూడా నేను మీ గమనంలోకి తీసుకొస్తాను. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక అండి, 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. గమనించారా? ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఆయన అంటున్నారు ఏమని? నీవు బలిని కోరలేదు, అర్పణలు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. అంటే ఆయన ఒక శరీరమును ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చారట. ఈ లోకంలోనికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు అనగా, ప్రియులారా, ఆయన ఎందుకు వచ్చారో ఆయనే చెప్తున్నారు. నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి తిని. కదండి, ఎందుకు వచ్చారు ఆయన? నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి తిని. కదండి. అవును. 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని. వినండి, దేవుడు తన కుమారుని పంపారు. దేవుడు తన కుమారుని పంపుతూ ఆయనకు ఒక శరీరాన్ని అమర్చారు. ఆ శరీరాన్ని అమర్చి ఈ లోకంలోనికి పంపినప్పుడు ఆ యొక్క శరీరాన్ని అమర్చుకుని ఈ లోకానికి వచ్చిన ఆయన తను పంపిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అంటున్నారు కదా. ఇది కుమారుడు మాట. తండ్రి తన కుమారుని పంపారు. ఎందుకు పంపారు? అసలు ఆయన చిత్తం ఏంటి? ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క ధ్యాన భాగం, ప్రాముఖ్యంగా మన యొక్క ధ్యాన భాగం. రండి, యోహాను రాసిన మొదటి పత్రిక. యోహాను రాసిన మొదటి పత్రిక అండి, మొదటి పత్రిక 4వ అధ్యాయం
10వ వచనం యోహాను గారు ఏమంటారు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. విన్నారు కదా, తన కుమారుని ఈ లోకానికి పంపారు. ఎందుకు పంపారు? ఆయనను పంపిన ఉద్దేశమేమి, తండ్రి చిత్తమేమి అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన కుమారుని పంపారు. ఇందులో ప్రేమ ఉన్నది. వినరా? ఇందులో ప్రేమ ఉందట. ఇందులో దేవుడు తన కుమారుని పంపించారు కనుక ఆ పంపించిన యొక్క కుమారుని యొక్క పంపడంలో దేవుడి ప్రేమ ఉందట. ఎవరిని ప్రేమించారు? ఎవరిని ప్రేమించి ఎవరి యొక్క పాప క్షమాపణ లేదా ప్రాయశ్చిత్తం కొరకు పంపారు అంటే మనలను అని ఇక్కడ కలుపుతున్నాడు ఆయన. మనలను అంటే మనందరినీ కలుపుతున్నాడు. అంటే మనుషులందరి పాపముల కొరకు. ఇప్పుడు రండి, యోహాను రాసిన సువార్త మనకందరికీ తెలిసిన మాటే కదా. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ప్రతి క్రిస్మస్ లో చదువుకునే మాట కదా. ప్రతి క్రిస్మస్ లో మనం చదువుతూ ఉంటాం యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. అంటే ఎవరిని ప్రేమించారు? లోకాన్ని ప్రేమించారు. లోకాన్ని అంటే లోకులను ప్రేమించారు. లోకులు అంటే పాపులు. లోకంలో ఉన్న వారందరూ పాపులు. పాపులైన మనుషులందరినీ ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించారు. ఎందుకట? నశింపక నిత్య జీవం పొందాలని. ఎవరు నశించేవారు? ఎవరు నశిస్తున్నారు? ఏమండి? పాపముల దూరం, పాపముల ద్వారా పాపులై పాపం వలన నశిస్తూ ఉన్నారు. కాబట్టి పాపులై పాపం వలన నశిస్తున్న వారిని పాపంలో నశించకూడదని నశించిన దానిని కదండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వాక్యం కదూ. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చారు. అంటే తండ్రి మన పాపముల కొరకు, మనం నశించకూడదని, మనం నిత్య జీవం పొందాలని మనలను ప్రేమించి, అంటే లోకాన్ని ప్రేమించి అనగా పాపులందరినీ ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపించారు. తన కుమారుని ఈ లోకానికి పంపించారు. ఏమండి? ఎలా పంపించారు ఈ లోకానికి అంటే ఆయనకు ఒక శరీరాన్ని అమర్చి. ఏమండి? ఆయనకు ఒక శరీరాన్ని అమర్చి. ఇంకో మాట కూడా చూద్దాం. ఇంకో మాట కూడా ఏమండి? రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడి వలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపాడు. ఎలా పంపాడండి? పాప శరీర ఆకారంతో పంపాడు. ఏమండి? పాప శరీర ఆకారంతో పంపాడు. ఇంకో మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే త్వరగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలం అంతా మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్త మాంసములలో పాలివాడాయి.
విన్నదా? ఆయన పాప శరీరాకారంతో వచ్చారు, రక్త మాంసములలో పాలివారయ్యారు. అంతేకాదు, ఇప్పుడు రండి రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం కంటిన్యూషన్. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించెను. విన్నదా? దేవుడు తన సొంత కుమారుని పంపిన ఉద్దేశం మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి. అందుకొరకు ఆయనకు ఒక శరీరమును అమర్చారు. అందుకే నీవు కుమారుని కంటావు, ఆయనకి యేసును పేరు పెడతావు. నీవు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసుని పేరు పెడతావు. పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడై గొప్పవాడుగా ఉంటాడు. ఏమండి, చాలా చక్కని మాట అది. ఏం చెప్తున్నారు దేవదూత మరియమ్మతో అంటే, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయన గొప్పవాడు అవుతాడు, సర్వోన్నతులైన దేవుని కుమారుడు అవుతాడు అనిపించుకుంటాడు. అంతేకాదు, తన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకు ఇవ్వబడుతుంది, ఆయన రాజ్యము అంతము లేదు, యుగ యుగాలు రాజ్యం చేస్తారు అని అక్కడ దేవుని దూత చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన పుట్టి, గమనించదా? ఆయన పుట్టి అయ్యా నేనేలయ్యా, వాక్యం పెట్టండి అయ్యా నాకు. దయ నుంచి డిస్టర్బ్ చేయొద్దు, నేను చేయలేయ్యా, శ్రద్ధగా వినండి. అవునయ్యా. ఆయన తన సొంత కుమారుని ఈ లోకంలో పంపిన ఉద్దేశం మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎందుకు పంపారు అంటే, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి. అందుకోసం ఆయనకు ఒక శరీరాన్ని అమర్చారు. ఆ శరీరం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భం ధరిస్తావు, పుట్టబో శిశువు పరిశుద్ధుడుగా ఉంటాడు. అంటే ఆయన పరిశుద్ధ శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చారు. ఆ శరీరము ఏ ఆకారంలో ఉంది? పాప శరీర ఆకారంలో ఉంది. అంటే పాపి అయిన మానవుని ఆకారంలో ఈయన వచ్చారు. ఇంకా ఆయన రక్తమాంసములతో కూడిన శరీరంతో ఈ లోకానికి వచ్చారు. అలా దేవుడు పంపారు, తన కుమారుడిని పంపారు. ఎందుకు అంటే, మరలా వెనక్కి వెళ్తే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి. ఈ మాట దయతో గమనించాలి. ఆయన ఈ లోకంలో ఎందుకు జన్మించారు అంటే, మన పాపాలకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి. చాలా చక్కని మాట గమనించండి. ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి ఈ లోకానికి వచ్చారు కదండి. ఈ లోకానికి వచ్చారు. అలాగైతే ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రియులారా, ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తము అయి మనల్ని నశింపకుండా నిత్య జీవానికి వారసుడిగా చేయడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన వచ్చినటువంటి విధానంలో ఆయన ఎలా వచ్చారు, ఎలా ఉన్నారు, ఏ విధంగా ఆయన పాప పరిహారం చేశారు లేదా ప్రాయశ్చిత్తం చేశారు అంటే గమనించారా? దేవుడు నాతో మాట్లాడిన ఒకటే మాట, ఆయన దేవుడు మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి ఆయనను ఈ లోకంలోనికి పంపారు. అనగా దేవుని బిడ్డలారా, ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తం కావడానికి ఈ లోకంలో పుట్టారు అంటే, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలి అంటే ఏమండి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏంటా పద్ధతులు అంటే, ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. లేవీకాండం 17వ అధ్యాయం, లేవీకాండ గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనాన్ని
చదువుదామా? లేవీకాండం 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నామా? లేవీకాండం 17వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను, చూడండి. రక్తము దేహమునకు ప్రాణము, నీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని నీకిచ్చి తిని. గమనించారా? ఇక్కడ రక్తము నీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయటానికి మీకు ఇచ్చాను. రక్తంతో కానీ ప్రాయశ్చిత్తం జరగదు. ఈ వచనం మనకు నేర్పే పాఠం ఏంటంటే, రక్తము పాప పరిహారం కొరకు లేదా ప్రాయశ్చిత్తం కొరకు. మరలా చదువుతున్నాను, రక్తము దేహమునకు ప్రాణము, నీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని నీకిచ్చి తిని. విన్నదా? కాబట్టి ఇక్కడ రక్తమే ప్రాయశ్చిత్తము చేయుటకు ప్రయోజనకరం. దాన్ని ఏమన్నారు? ప్రాణము. కాబట్టి ఆయన ప్రాణము లేదా రక్తము చిందించితే తప్ప ప్రాయశ్చిత్తము జరగదు. మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మనకందరికీ తెలిసిన మాటే కదా. 22వ వచనాన్ని చదువుతున్నాను. మరియు ధర్మశాస్త్రము ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిన నీవు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చు. అంటే రక్తం చిందించాలి. రక్తం చిందించాలి అంటే మనం లేవీకాండం 17వ అధ్యాయంలో మనం చదివాం. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు అతని పాప ప్రాయశ్చిత్తం కొరకే, అతని నిమిత్తం ప్రాయశ్చిత్త బలిగా అర్పించేటప్పుడు ఒక గొర్రెపిల్లను కానీ, ఒక కోడెదూడను కానీ, లేదా ఔరమును కానీ, గువ్వను కానీ తీసుకువచ్చి దానిని వధించి, రథం రావాలంటే వధించాలి కదండి, దాన్ని వధించి ఆ రక్తమును తీసి ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించి కదండి. మనం 17వ అధ్యాయంలో చదివాం, నీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై ఆ రక్తాన్ని ఇచ్చాను అంటాడు. ప్రాయశ్చిత్తం చేయాలంటే ఆ రక్తము పోయబడాలి. అర్థమైందండి? ప్రోక్షించబడాలి. కాబట్టి పాప పరిహారం జరగాలి అంటే, ప్రాయశ్చిత్తం జరగాలి అంటే దేవుని బిడ్డలారా రక్తము చిందించబడాలి. రక్తం చిందించబడాలి అంటే ఆ పాప పరిహారం నిమిత్తం, ప్రాయశ్చిత్తం నిమిత్తం చేయబడిన ఆ యొక్క దేవుని బిడ్డలారా బలి పశువు వధించబడాలి. నా మాట మీకు అర్థమవుతుందా? అలాగైతే ఇప్పుడు ఆయన పుట్టిన ఉద్దేశం గమనించారా? ఆయన ఎందుకు పుడుతున్నాడు, లేదా ఆయన ఎందుకు వచ్చాడు, లేదా ఆయన ఎందుకు పంపబడ్డాడు? మన గలతీ పత్రికలో చదివాం. మీ జ్ఞాపకం ఉందా? గలతీ పత్రికలో ఏం చదివామో అనగా, దేవుడు తన కుమారుని పంపాను. ఎందుకు పంపాడు? మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. ప్రాయశ్చిత్తం కావాలి అంటే వధించబడాలి, రక్తము చెందించబడాలి. అంటే ఆయన పుట్టుతుంది, ఆయన ఈ లోకంలో పుడుతుంది ఎందుకొరకు? మరణించడానికైనా? ఎంత గొప్ప అర్థవంతమైన దేవుని ప్రేమ గమనించండి. ఆయన తన కుమారుని ఈ లోకంలోనికి ఎందుకు పంపారు అంటే ఒక్క మాటను మనం ఆలోచన చేస్తే, ఎవరైనా తన కుమారుని ఏ తండ్రి అయినా కానీ కన్నప్పుడు వాడు గొప్పవాడు కావాలని కలలు కంటాడు. ఆ బిడ్డ గొప్పవాడు అవటమే కాదు, సమస్త సుఖాలతో బ్రతకాలని
తనకు తినటానికి ఉన్నా లేకపోయినా, తను ఆస్తిపరుడు అయినా కాకపోయినా, తన బిడ్డ, తన కుమారుడు గొప్పవాడు కావాలండి. ఎన్నో ఇబ్బందులు పడి కూడా అతని సుఖం కోసం ఎంతో ప్రయాసపడతాడు తండ్రి కదండి. నిజమే. ఈ లోకంలో మనం కూడా మనకు పుట్టిన బిడ్డలు సుఖంగా ఉండాలని, గొప్పవాళ్ళు కావాలని, వాళ్ళకి ఏ నొప్పి తగలకూడదని, వారికి ఏ కీడు కలగకూడదని, వారి కోసం మనం త్యాగాలు చేస్తాం కదండి. కానీ ఇక్కడ ఈ పరలోకపు తండ్రి తన కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపుతున్నారు అంటే, కుమారుడా నువ్వు వెళ్ళి చచ్చిపో. అవునండి, ఒక్క మాటే, కుమారుడా నువ్వు వెళ్ళి చనిపో. ఎందుకోసం అంటే, నేను మనుషులను ప్రేమించాను, నేను లోకుల్ని ప్రేమించాను. వారు పాపంలో నశించిపోతున్నారు. కాబట్టి పాపంలో నశించిపోతున్న వారికి ప్రాయశ్చిత్తం కావటానికి నేను నిన్ను పంపిస్తున్నా. నువ్వు వెళ్ళి వారి కొరకు చనిపోయి రక్తం చెందించి ఆ రక్తంతో వాళ్ళని పాప విముక్తులుగా చెయ్యి. సో కాబట్టి క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టినప్పుడు ఎందుకు పుట్టాడు అంటే, ఆయన పుట్టుక రహస్యం. ఆయన చనిపోవడానికి పుట్టాడు అండి. ఇది ఎంత గొప్ప మర్మయుక్తమైన మాట. ఆయన ఈ లోకంలో ఎందుకు పుట్టాడట? ఇప్పుడు రండి, లూకా రాసిన సువార్త కదా, లూకా రాసిన సువార్త. లూకా రాసిన సువార్తలో మరియమ్మతో దేవుని దూత చెప్పిన మాట కదూ, మనం చూద్దామా? దేవుని దూత చెప్పిన మాట ఏం చదువుతున్నారు? 31వ వచనం నుండి. లూకా సువార్త 1వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసని పేరు పెడుతూ, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. విన్నదా? ఈ భాష అలంకార భాష కదండి. కానీ ఆయన మొదటి రాకడలో దేవుని పెట్టారా, అసలు ఆయన వచ్చిందే ఎందుకు అంటే, ఇక్కడ మనం చదివినప్పుడు అసలు ఆయన గొప్పవాడు అవుతాడు, ఆయన సింహాసనం అధిష్ఠిస్తాడు, ఆయన యుగ యుగాలు రాజ్యం చేస్తాడు. నిజమే. ఏమండి, ఈ మాట అన్నప్పుడు ఏ తల్లికైనా ఏ తండ్రికైనా, ఆహా నా కొడుకు గొప్పవాడు అవుతాడు, నా కొడుకు రాజ్యం వెళ్తాడు, నా కొడుకు ఏ ఇబ్బంది లేదు, సుఖంగా ఉంటాడు. కానీ ఒక్క మాట, ఆయన పుడుతుంది సావడానికి అంటే, ఏ తల్లి అయినా కనేటప్పుడు కంటుందా? సావటానికే నేను పుడుతున్నాను అనే మాట ఎంత గొప్ప మాట అండి. ఆయన ఈ లోకానికి వచ్చింది, లేదా తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపింది దేనికోసం అండి? మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి. ఆయన ప్రాయశ్చిత్తం అగుటకే వచ్చెను కదండి. ఆయన ప్రాయశ్చిత్తం కావటం వల్ల ఏంటి మనకు జరిగిన మేలు అంటే, మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక తొందరగా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చదివితే, దేవుడు కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఆయన ప్రాయశ్చిత్తం అవడం వలన, ప్రాయశ్చిత్తం అవడం అంటే గుర్తుపెట్టుకోండి, ఆయన వధించబడుట వలన, ఆయన రక్తము చెల్లించట వలన, ఆయన చనిపోవుట వలన మన పాపములకు ప్రాయశ్చిత్తం అనగా మన అపరాధముల క్షమాపణ, మనకు విమోచన. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చదివితే ఇలాగా ఉంది. త్వరగా జ్ఞాపకం చేస్తాను. 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను కదండి. ఆయన పాపమునకు, మన పాపాలకు ప్రాయశ్చిత్తం కావటం వలన
మనకు పరలోకంలో దేవుని సింహాసనం దగ్గర కూర్చునే గొప్ప భాగ్యము దక్కింది. ఏమండి? మూడవది ఏమండి? యోహాను సువార్త 17:3 ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తం అవటం వలన మనకేం దక్కిందండి? మనకు నిత్య జీవము దక్కింది కదండి. మనకు నిత్య జీవము దక్కింది. ఇంకా ముందుకు వెళ్దాం త్వరగా. 4వదిగా ఎఫెసీ పత్రిక 1వ 5-6 మనం చదువుకుంటూ వెళ్తే, ఎఫెసీ పత్రిక 1వ 5-6 మనం చదువుకుంటూ వెళితే ఇక్కడ ఉంది, ఏముందండి? మనలను తనకు కుమారులుగా స్వీకరించుటకై కదండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించాను కదండి. కుమారత్వము దక్కింది. విన్నదా? కుమారత్వము దక్కింది. అంతేకాదు ఏమండి? 5వదిగా రోమాపత్రిక 3వ 24 ఏమండి? ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తం అవటం వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడ్డాం. 6వదిగా హెబ్రీ పత్రిక 10వ 14 ప్రకారం ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తమై మన కోసం తనను తాను బలి చేసుకోవటం వలన మనము పరిపూర్ణులమయ్యాము. అంతేనండి. చివరి మాట 7వ మాట ఏంటంటే, యెషయా గ్రంథం 53వ 5 ప్రకారం అతడు పొందిన దెబ్బల చేత, అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది. 1 పాప క్షమాపణ, విమోచన. 2 పరలోకంలో స్థానము. 3 నిత్య జీవము. 4 కుమారత్వము. 5 నీతిమంతులయ్యే భాగ్యము. ఏమండి? 6 పరిపూర్ణులమయము. పాపాత్ములము పరిపూర్ణులమయ్యాము. స్వస్థతను పొందాం. ఇలా మనలను చేయటానికి తండ్రి తన కుమారుని ఈ లోకంలో పంపించారు. ఎందుకు? ఆ మాట ప్రియులరా చాలా గొప్ప మాట. ఎందుకు అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటం. ముగింపులో 2 మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ముగింపులో 2 మాటలు. యెషయా గ్రంథం 53వ ఇక్కడ మనం ఏం చదివాము? హెబ్రీయులకు రాసిన పత్రికలో, అలాగే 1 యోహాను పత్రికలో తండ్రి తన కుమారుని మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి మన కోసం ఈ లోకానికి పంపారు. మన కోసం ఆయన్ని బలి చేశారు. మన కోసం ఆయన రక్తము చిందేట్టుగా చేశారు. ఆ రక్తము ద్వారా మనకు ప్రాయశ్చిత్తము, పాపక్షమాపణ కలుగజేసి పరలోక స్థానం కలుగజేశారు అని మనం చదువుకున్నాం. అంతేనా అండి? ఇంకో మాట యెషయా గ్రంథం 53వ 5 ఏమండి? యెషయా గ్రంథం 53వ 6 చివరి లైన్. యెహోవా మన అందరి దోషము ఆయన మీద వేసాను. విన్నరా? దేవుడు అంటే తండ్రి తన కుమారుని మీద మన అందరి పాపాలు మోపాడట. క్రిస్మస్ యొక్క గొప్పతనం ఏమండి? కొత్త బట్టలు కాదు. క్రిస్మస్ అంటే ఆటలతో, డ్యాన్సులతో గడిపేది కాదు. క్రిస్మస్ అంటే పిండి వంటలతో తృప్తిగా తిని త్రాగి జంసాలు చేసేది కాదు. క్రిస్మస్ ఒక గొప్ప త్యాగం. తండ్రి తన కుమారుని మనకు బహుమానంగా, త్యాగంగా ఇచ్చారు. కుమారుడు తన జీవితాన్ని, తన ప్రాణాన్ని మన కొరకు త్యాగంగా ఇచ్చారు. కాబట్టి క్రిస్మస్ అంటే దేవుని త్యాగం, యేసయ్య త్యాగం. కాబట్టి యేసు మన కొరకు ప్రాయశ్చిత్తం అవడానికి ఈ లోకానికి వచ్చారు.
తండ్రి తన కుమారుని మీద మన అందరి పాపాలను మోపారు అని చదివాం కదండి. మా ఆయన మీద మోపారు. ఇంకో మాట 10వ వచనం, 53వ అధ్యాయము 10వ వచనం, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. విన్నరా? ఆయనే కదండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనం ట్రైలరా మనకందరికి తెలిసిన మాటలే. ఆయన అంటున్నాడు, ఏమండి, జకరియా గ్రంథంలో, నేను గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చిదిరిపోవును. ఎవరు కొడతారట? ఈ మాట యెహోవా సెలవిస్తున్నాడు. ఆయనే కొడుతున్నాడు. ఆయనే పాపములను ఆయన మీద మోపుతున్నాడు. ఆయనే నలుగగొడుతున్నాడు. ఆయనే అతని ప్రాణాన్ని తీయటానికి కార్యం చేస్తున్నాడు. తండ్రి తన కుమారుని ఈ లోకంలోనికి ఎందుకు పంపారు అంటే, ఏమండి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి. అనగా మన పాపాలకు ప్రాయశ్చిత్తం కావాలి అంటే ఆయన వధించబడాలి. క్రీస్తు ఈ లోకంలో పుట్టినందుకు, ఆయన పుట్టుకు తినాలి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు అనగానే, ఏమండి, రక్షకుడు పుట్టాడు అని చెప్పినని గంతులు వేస్తున్నాం, బానే ఉంది. ఆయన ఎందుకు పుట్టాడు అంటే తన ప్రాణాన్ని ధారబోయటానికి పుట్టాడు. తన జీవితాన్ని ధారబోయటానికి పుట్టాడు. తను తాను బలి చేసుకోవడానికి పుట్టాడు. తండ్రి అందుకే పంపించారు. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి పంపించారు. అలాగైతే ఆయన మీ కొరకు త్యాగమైపోవటానికి ఈ లోకంలో జన్మిస్తే ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా క్రిస్మస్ లో? ఆయన నీ కొరకు చేసిన త్యాగానికి నువ్వు ఆయనకి ఏమిస్తున్నావు? అందుకే జ్ఞానులు సాగిదపడి తమ పెట్టెలను విప్పి బంగారమును సామ్రాణిని బోళమును ఆయనకు అర్పించి వారు సాగిలపడి ఆయనకు నమస్కారము చేసి ఆయన్ని ఆరాధన. క్రిస్మస్ అంటే ఆరాధన అండి. క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన. ఆయన్ని ఆరాధించటం. ఎలా ఆరాధించాలి? గొర్రెల కాపరులు కన్నవాటిని వినవాటిని గుర్చి స్తోత్రము చెల్లించి అనేకులకు ప్రచురము చేశారు. ఆయన త్యాగాన్ని, ఆయన ఈ లోకంలో ఎందుకు పుట్టాడు, ఆయన ప్రేమ ఏమిటి అనేది వారు గ్రహించి తమ జీవితాలను దేవునికి సమర్పించుకుని, తమ హృదయాలను దేవునికి సమర్పించుకుని ప్రభువును ఆరాధించేది దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ లో నీవు ప్రభువును ఎలా ఆరాధిస్తున్నావు? పండుగలు చేస్తున్నావా? ఆర్భాటాలు చేస్తున్నావా? ఆచారాలు చేస్తున్నావా? మతాలు చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? నీ కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువుకు కనీసం నీ హృదయం ఇచ్చావు. ఆయన కొరకు నీవు నోరు తెరిచి, ప్రభువా నీవు నా కొరకు, నా పాపాల కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చావు, నీకు స్తోత్రం అయ్యాను, కనీసం స్తుతులు చెల్లించావా? ఆయన నీ కొరకు చేసిన త్యాగానికి ఈ క్రిస్మస్ లో నీవు ఆయనకు ఏమిస్తున్నావు? ఆయన నీ కొరకు, తండ్రి తన కుమారుని నీ కొరకు త్యాగపూరితంగా ఇచ్చాడు. క్రీస్తు తన ప్రాణాన్ని నీ కొరకు త్యాగపూరితంగా ఇచ్చాడు. క్రిస్మస్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ యువర్ సిన్స్. నీ పాపాల కొరకు తండ్రి దేవుడు ఇచ్చిన ఒక బహుమానమే క్రిస్మస్. మరి అట్టి క్రిస్మస్ క్రీస్తుకు నువ్వేమిస్తున్నావు? నీ పాపాలు ఒప్పుకున్నావా? పాపాలు విడిచిపెట్టావా? పశ్చాత్తాపడ్డావా? ప్రభుకు నీ హృదయం ఇచ్చావా? లేకపోతే ఇంకా పండగలు కదా? ఇప్పటికైనా నిజమైన క్రిస్మస్ ఆరాధన ప్రభువుకు చెల్లించాలని మనవి చేస్తూ ఆ ఒక్క మాట మరొకసారి జ్ఞాపకం చేస్తాం. దేవుడు తన కుమారుని పంపెను. ఎందుకోసమంటే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన కుమారుని పంపెను. అట్టి పంపిన దేవునికి, అలా వచ్చి ప్రాణాన్ని ఇచ్చిన దేవునికి
ఏమి చెల్లిస్తున్నావు, ఎలా కృతజ్ఞత చెల్లిస్తున్నావు, ఎలా ఆయన్ని ఆరాధిస్తున్నావు, తగిన ఆరాధన చేయకూడకై ప్రభు మనకు సహాయపడును గాక. ఈ క్రిస్మస్ త్యాగపూరితమైన దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆయనకు హృదయం అర్పించి నిజమైన క్రిస్మస్ ఆరాధన చేయి కొరకై ప్రభు మనకు సహాయపడును గాక.